హలో అండి. ఈరోజు మనం చికెన్ హలీం చేసుకుందాము. చికెన్ హలీం అంటే పెద్ద ప్రాసెస్ అని నేను చేయకూడదనుకున్నా. బట్ నా సబ్‌స్క్రైబర్‌లో నుండి ఒకరు అడిగిరు. ఆళ్ళ కోసం చేస్తున్నా. ముందుగా ఎర్రపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, బియ్యము, బార్లీ, అలానే దొడ్డు రవ్వ, బియ్యము వీటన్నిటిని తీసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగంత బటర్, ఆయిల్, నెయ్యి వేసుకొని, అలానే ఆల్గరం మసాలా, ఉల్లిగడ్డలు వేసుకొని, చికెన్ వేసుకొని ఆయిల్‌లో వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి కూడా వేసుకొని, పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కారము, సాల్టు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, ఆల్గరం మసాలా, దాల్చిన చెక్క చాలా ఇంపార్టెంటు. అలానే మరాఠీ మొగ్గ వీటన్నిటిని తీసుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఆలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసేసి దానిలో పైన ఆయిల్ అంతా సెపరేట్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్ పీసెస్ కూడా తీసేసి దాంట్లోనే మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని చికెన్‌ని ఇలా స్మాష్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా ఉడికి ఉంటది కదా! పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగంత నెయ్యి అలానే మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకొని, మిరియాలు వేసుకొని ఇగ కలపడం స్టార్ట్ చేయాలి. ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా మగవాళ్ళ సాయం తీసుకుంటే ఇంకా బావుంటుంది. పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని సేమ్ ఇది 3 టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఫైనల్‌గా ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న అది ఆయిల్ లాంటి సూప్ ఉంటది కదా! దాన్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని నిమ్మకాయ కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత టేస్టీగా వస్తుందని. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్